రామ్ నారాయణ రామ్. సాధారణంగా సాధారణ మనిషితో లేదా చాలా ఇబ్బందుల మధ్య ఈ రకమైన పరిస్థితులలో కలిసిపోతారు. తద్వారా వారు ఎప్పుడూ తప్పుదారి పట్టినవారిగా, తప్పు అర్థం చేసుకున్నవారిగా ఉండవచ్చు. ఈ పరిస్థితుల్లో మహానుభావులు నివసిస్తారు. మరి కొన్ని మహానుభావులు తమ వ్యవస్థలతో కలిసి వారి ప్రతిష్టపై జాగ్రత్తగా ఉంటారు. అందుకే వారు దూరంగా ఉండటానికి భయపడుతూ సాగిపోతారు. జన్మజాత మహానుభావులు ఈ రకంగా చిక్కులతో ఉన్నట్లుగా ఉంచుతారు. తద్వారా సందేశదాతలకు చాలా వరకు అవకాశాలు వస్తాయి. ఎందుకంటే వారు ప్రతి ఒక్కరి అభిప్రాయానికి అనుగుణంగా పనిచేస్తారు. మహానుభావులు ఒక విధంగా సమాజాన్ని తీసుకెళ్ళిపోతారు. వారు తమ దారిలోనే తీసుకెళ్ళిపోతారు. మరియు జన్మజాత వారు మరొక విధంగా తీసుకెళ్ళిపోతారు. వారు ఒక అభిప్రాయాన్ని చెప్తారు. మీరు ఏమి చేయాలనుకుంటున్నా నాకు అది పట్టదు. మీరు చేసినప్పుడు, నేను మిమ్మల్ని పిలిచేటప్పుడు నాకు స్పందన దక్కాలి. నేను మీ రూపంలో ఉండాలి. అది సరిపోతుంది. మీరు దొంగతనాలు చేయండి లేదా దోపిడీ చేయండి లేదా చెడును చేయండి. నేను చూడడానికి వెళ్ళిపోతాను. మీరు సమాజంలో ఎలా నడవాలి అనుకుంటే అలాగే నడవండి. నా ప్రేమ మీరు మీదే ఉంటుంది. ఇది సరిపోతుంది. అలాంటి ఆలోచనతో ఉంచండి. అందులో ఎటువంటి తెర పెడితే అది ఉండకూడదు. ఈ మాటలు చెప్పి వెళ్ళిపోతారు. ఇక్కడ లక్షలాది మందికి భోజనాన్ని సేకరించాలి. అక్కడ ఒక్కొక్క బీజం నాటడం సరిపోదు.